హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ మనకు ఒక ఏకలవ్య గురుకుల జాబ్ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఆల్రెడీ మీకు హౌ టు ప్రిపేర్ ఏకలవ్య గురుకుల టీజీటీ పీజీటీ అవి మీకు ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మీకు ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది. సో ఎక్స్పర్ట్ ఆర్టికల్ ఇది కూడా. సో దీన్ని ఒకసారి మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి దీన్ని అందిస్తున్నానండి. సో పూర్తిగా వీడియో చూడండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు అనమాట. సో ఏకలవ్య టీజీటీ పీజీటీ సంబంధించి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో 379 పోస్టులతో మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. అయితే ముందుగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్. సో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ, టీజీటీ అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే అన్నిటి కూడా టీజీటీ ఎక్సెప్ట్ టీజీటీ మిగతా వాటి కూడా మనకు 160 మార్కులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ టీజీటీకి వచ్చేసి 180 మార్కులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట. ఓకేనండి. సో సబ్ టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి అంటే సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి చూస్తే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, అండ్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్, కాంపిటేటివ్ అప్టిట్యూడ్. సో ఈ తర్వాత మనకు ఇవి 2 అంశాలు మాత్రం పోస్ట్ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. అదొకసారి మీరు చూసుకోండి, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మెయిన్గా మనకు ఏ బుక్స్ చదవాలన్నది కూడా మనకు అది చాలామంది అడుగుతున్న డౌట్ అనమాట. సో అది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారనమాట, అది కూడా ఒకసారి చూద్దాం. సో మెయిన్గా వచ్చేసి ఇంగ్లీష్ సంబంధించి ఏం సబ్ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఇచ్చారు, ఒకసారి చూద్దాం. సో మనం ఎగ్జాక్ట్లీ ఏది కానీ మెన్షన్ చేయలేమండి. కొంతవరకు అయితే ఈ అంశాలను ప్రిపేర్ కానీ మీకు మంచి మార్కులు అయితే వస్తాయి, పోస్ట్ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ సంబంధించి అందరికీ కూడా మనకు 10 మార్కులు ఉంటాయి. అంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ ఏదైనా కావచ్చు. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా వచ్చేసి గ్రామర్ పార్ట్ చూసుకుంటే సరిపోతుందండి. గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చూసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన బుక్స్ ఏం చేయండి అంటే సిబిఎస్ఈ మీకు బుక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి కదా. సో బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా కూడా మీరు ప్రిపేర్ కండి. సో ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ దాని నుంచి మీకు వస్తుంది. అందులో మెయిన్గా వచ్చేసిందంటే ఆర్టికల్ కావచ్చు, ప్రిపరేషన్స్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ కావచ్చు, యాక్టివిటీస్ ప్యాసివేజ్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో బుక్స్ వచ్చేసి సిబిఎస్ఈ బుక్స్. నెక్స్ట్ హిందీకి వచ్చేసి ఏంటంటే ఇది కూడా 10 మార్కులు ఇస్తున్నారు. అండ్ జనరల్గా ఇది కూడా చదువు సరిపోతుంది. దీన్ని కూడా గ్రామర్ పార్ట్ చూసుకోండి. సో కంటెంట్ అవసరం లేదు, జస్ట్ గ్రామర్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇందులో వచ్చి ఏంటంటే మనకు వాక్యాలు కావచ్చు, అర్థాలు కావచ్చు, పర్యాయ శబ్దాలు కావచ్చు, కవులు కావచ్చు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు కావచ్చు, వాక్య నిర్మాణం కావచ్చు, సో ఇట్లా కాల్ కావచ్చు, ఇట్లా కొన్ని అంశాలు ఉంటాయి ఇందులో కూడా మనకు. సో అదేవిధంగా ఇందులో ఇంకా కొన్ని మనకి ఏంటంటే కారక్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇది కూడా మనకు జనరల్ హిందీ బుక్స్ ఏవైతే మనకు సిబిఎస్ఈ బుక్స్ ఉంటాయో, సో అందులో మీకు హిందీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, దానికి బ్యాక్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు 10 మార్కులు వచ్చేసి ఇది లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను ప్రిపేర్ చేయండి. సో బుక్ బాగుంటుంది ఆల్మోస్ట్ అన్నిటికి కూడా. ఇది ఈవెన్ దో బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్ కావచ్చు, అన్నిటి కూడా మనకు ఆర్ఎస్ అగర్వాల్ అనేది చాలా బాగుంటుంది. సో అది తీసుకోండి. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీలో మనకు కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, తర్వాత అనాలజీ కావచ్చు, తర్వాత ఆడ్ మన్ అవుట్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, మిస్సింగ్ లెటర్ కావచ్చు, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు. సో ఇట్లా మనకు రకరకాలుగా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. జస్ట్ 10 మార్కులు అయితే దీనికి కేటాయించడం జరిగిందనమాట. సో ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కరెక్ట్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. అండ్ సో కంప్యూటర్ లిటరసీ దీనికి సంబంధించి కూడా ఒక 10 మార్కులు ఇస్తున్నారు, అన్నిటికి కూడా అన్ని పోస్టులకు సంబంధించి. అండ్ ఇందులో ఏంటంటే కంప్యూటర్ సంబంధించినటువంటి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, సో కంప్యూటర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, కొంత ఇంటర్నెట్పై అవగాహన, ఈమెయిల్పై అవగాహన. అండ్ మనకు ఇందులో ఇవ్వలేదు కానీ ఎంఎస్ ఆఫీస్ కూడా చూసుకోవాలి కొంత, ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మనం టీచింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం అండ్ ఆఫీస్లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో అది కూడా చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో వీటికి సంబంధించి వీడియోస్ మీకు కింద లింక్స్ ఇస్తాను కొన్ని. సో నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే నథింగ్ బట్ దీనికి ఒక 10 మార్కులు ఉంటాయి. ఇదంతా మ్యాథ్స్ సంబంధించి అనమాట. సో నెంబర్ సిస్టమ్ కావచ్చు, నిష్పత్తి కావచ్చు, ఏదైతే రేషియో కావచ్చు, తర్వాత పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ మ్యాథ్స్ సంబంధించి సింపుల్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో, జనరల్ మ్యాథ్స్, అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకు దీంట్లో రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో వడ్డీ కావచ్చు, సరాసరి కావచ్చు అంటే యావరేజెస్ కావచ్చు, తర్వాత ఏజెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఓకేనండి.
సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఇంకొకటి టాపిక్ ఏంటంటే మనకు అకాడమిక్ అని చెప్పేసి ఇచ్చారు. సో అకాడమిక్లో ఏంటంటే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఎగ్జామ్స్కి మాత్రమే అకాడమిక్స్ అనేవి ఉంటాయండి. సో ఇందులో మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంశాలు ఉంటాయి. అండ్ ఇందులో ఏంటంటే ఎన్ఈపి ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది మీకు బయట బుక్స్ అనేది ఇప్పుడిప్పుడు కొత్తగా వస్తున్నాయి. తర్వాత ఆర్టీఈ 2009 కావచ్చు, బాలల హక్కులు కావచ్చు, తర్వాత పోక్సో చట్టం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో మేనేజ్మెంట్ విధులు ఏ విధంగా మేనేజ్ చేయాలి అవన్నీ కూడా, అండ్ సైకాలజీ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ మనకు అందులో రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఏంటంటే వీళ్ళకు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్కు అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ సెక్షన్ ఒకటి ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మీకు టీచర్ యూనియన్ బుక్స్ కొన్ని వస్తాయన్నమాట. తర్వాత సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉంటే అవన్నీ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీరు దీంట్లో చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో టీచర్ యూనియన్ బుక్స్ మీకు బయట దొరుకుతాయి. సో అవి చూడండి, దానిలో సర్వీస్ రూల్స్ గురించి ఉంటాయి అనమాట. సో ఏ విధంగా మనము లీవ్స్ను యాన్యువల్ లీవ్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత లీవ్స్ ఏ విధంగా మంజూరు చేయాలి, సో అథారిటీలు ఏ విధంగా ఉంటాయి, అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, సో గ్రాంట్స్ ఏమొస్తాయి, ఇట్లా అన్నీ కూడా మనకు ఇందులో మనకు అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు టీచింగ్ అప్టిట్యూడ్ లేదా పెడగాగి వచ్చేసి, సో ఇది వచ్చేసి టీజీటీ పీజీటీకి సంబంధించిన పోస్టులకు మాత్రమే ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేది అంటే మెయిన్గా వచ్చేసి మెథడ్స్ చదవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే సబ్జెక్ట్ రాస్తున్నారో దానికి సంబంధించిన మెథడ్ మాత్రమే మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ బోధన అధ్యాయ శాస్త్రం కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏముంటాయి అంటే ఏ విధంగా కరికులం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, పాఠ్య ప్రణాళిక, వార్షిక ప్రణాళిక కావచ్చు, మూల్యాంకనం కావచ్చు, పెడగాజీ అంశాలన్నీ కూడా మీరు తీసుకొని చదవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన బీఎడ్లో మీకు ఆల్రెడీ తెలుగు మీడియంలో బుక్స్ ఉంటాయి, అవి సరిపోతాయి. దాన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు ఇగ్నో బీఎడ్ అని ఒకటి రెఫర్ చేస్తున్నారు. సో ఇగ్నో బీఎడ్ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, అవి చదివితే బాగుంటున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అండ్ సబ్జెక్టు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు పీజీటీ అయినట్లయితే అప్ టు 12th స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుంది. టీజీటీ అయినట్లయితేనేమో మనకు సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ వరకు సబ్జెక్టు చదవాల్సి ఉంటుందన్నమాట. అంటే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్. సో ఆ సబ్జెక్టులు మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇది డెప్త్ అనేది పీజీటీకి డెప్త్ అనేది డిగ్రీ వరకు చదవాల్సి ఉంటుంది. అండ్ టీజీటీకి డెప్త్ అనేది 12th స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఈ బుక్స్ ఇవి కూడా మీరు సిబిఎస్ఈ బుక్స్ మాత్రమే తీసుకోండి. సో వేరే బుక్స్ అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, హిందీ మీడియంలో ఉంటుంది కాబట్టి సో ఆ బుక్స్ మీరు చదువుకుంటే సరిపోతుందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇవి టాపిక్స్. ఇది వచ్చేసి మనకు తీగల జాన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి అంశాలు. సో బాగుంది. సో అండ్ తర్వాత కంటెంట్ కూడా బాగుంది కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందండి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు షేర్ చేయండి. అండ్ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మెయిన్గా అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవి కామెంట్ బాక్స్లో అడగవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే సో ఏది కానీ మనం 100% అని చెప్పలేము, బట్ మీరైతే సిబిఎస్ఈ బుక్స్ రెఫర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న బుక్సే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి మంచి బుక్స్ ఏవైనా కానీ మీరు ప్రిపేర్ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీరు జాబ్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్గా వచ్చేసి ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ.